హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళైతే ఎంపీసీఎల్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగింది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పర్మనెంట్ ఉద్యోగాలను గమనించాల్సి ఉంటుంది. దీంట్లో అయితే మీరు చూసుకుంటే ఐటీ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, అదేవిధంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ అయితే వివరాలు అయితే చెప్తాను. అదేవిధంగా మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కైగా సైట్ నుంచి రావడం అయితే జరిగిందండి. కైగా నుంచి అయితే గమనించాల్సి అయితే ఉంటుంది మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంది. ఇక్కడైతే అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మార్చి 12 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఏప్రిల్ 1 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కైగా అనేది కర్ణాటకలో అయితే ఉంటుంది. మన పక్క రాష్ట్రమే కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పబ్లిక్ సెక్టర్ కింద ఉండే కంపెనీ అనేది గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మంచి జీతంతో పాటు అన్ని రకాల ఆల్వేస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అందరికీ మంచి అవకాశం అండి. వీడియోని అయితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి అది కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే నేను చేస్తాను. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే ఫస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉద్యోగాలు అయితే దీంట్లో అయితే రెండైతే గమనించాల్సి అయితే ఉంటుంది. కరెంట్లీ అనేది ప్రజెంట్ వేకెన్సీ, అదేవిధంగా బ్యాక్లాగ్గా ఉన్న వేకెన్సీలు అయితే ఉంటే ఇక్కడ చూపిస్తారు. బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే ఇక్కడ లేదు. టోటల్ అయితే 45 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వేస్గా ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, అది చూస్తే మీకు అర్థమవుతుంది. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. తర్వాత కేటగిరీ 1 స్టైఫండెడ్ ట్రైనీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 82 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ 2 స్టైఫండెడ్ ట్రైనీలో అనేది 222 ఉద్యోగాలు, అదేవిధంగా బ్యాక్లాగ్లో 2 అయితే ఉన్నాయి. టోటల్ అయితే 226 ఉద్యోగాలు అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ఏలో అనేది టోటల్ అయితే 22 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్లో అనేది 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇక్కడ సిఎన్ఎంఎంలో అనేది 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. నర్సీ ఉద్యోగాలు ఒకటైతే ఉంది. టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉందండి. క్వాలిఫికేషన్ వివరాలు అది కూడా మనం క్లారిటీ అయితే తెలుసుకుందాం. వేకెన్సీ బ్రేక్డౌన్లో ఇక్కడ మీరు చూసుకుంటే డిసిప్లిన్ మిగతా అనేది ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ బిలో అనేది డిసిప్లిన్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. క్వాలిఫికేషన్ వివరాల్లో వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉద్యోగాలకైతే డిప్లొమా అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ బ్రాంచెస్ అయితే చూడొచ్చు. అన్ని బ్రాంచెస్లో ఇక్కడ మీకు అనేది చూసుకుంటే 60% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సైంటిఫిక్ అసిస్టెంట్ బిలో అనేది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఇక్కడ మీరు గమనించవచ్చు. వీళ్ళకైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ కేటగిరీ 1 స్టైఫండెడ్ ట్రైనింగ్లో అనేది గమనిస్తే ఇక్కడ మీరు డిప్లొమా హోల్డర్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కేటగిరీ 2లో స్టైఫండెడ్ ట్రైనింగ్ ఉద్యోగాల్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ ట్రేడ్ అయితే మినిమం 2 ఇయర్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. మినిమం 2 ఇయర్ కన్నా లెస్ దెన్ ఉంటే మీరైతే మినిమం 1 ఇయర్ అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా కేటగిరీ 2లో అనేది ఇక్కడ మీరు ఆపరేటర్ ఉద్యోగాలకైతే ఇక్కడ ఇంటర్ అయితే మీకు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. 50% మార్క్స్ మినిమం పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 10th అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటైతే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. అది మాక్సిమం అందరికీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ఏ కావచ్చు, ఫైనాన్స్ అకౌంటెంట్, సిఎన్ఎంఎం వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే 50% మార్క్స్ అని పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీకు సాలరీ అని చూసుకుంటే నర్సీ ఉద్యోగాలకైతే పే లెవెల్ 7 కింద సాలరీ అయితే వస్తుంది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సైంటిఫిక్ అసిస్టెంట్ బి వాళ్ళకైతే పే లెవెల్ 6 కింద, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే లెవెల్ 4 కింద సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే స్టైఫండెడ్ ట్రైనింగ్ వాళ్ళకైతే ఇక్కడ కేటగిరీ 1 ఉంది, అదేవిధంగా కేటగిరీ 2 అని ఉండడం అయితే జరిగింది. కేటగిరీ 1 అనేది డిప్లొమా వాళ్ళని గమనించాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకైతే ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అయితే కేటగిరీ 1 వాళ్ళకైతే టోటల్ అయితే 18 నెలలు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. కేటగిరీ 2లో అనేది 2 సంవత్సరాలు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్లో అయితే ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తారు. కాకపోతే మంచి స్టైఫండ్ అయితే ఇక్కడ మీకు ఇస్తారనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సాలరీ అయితే మీకు వస్తుంది. సాలరీ చూసుకుంటే కేటగిరీ 1 వాళ్ళకైతే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. కేటగిరీ 2 వాళ్ళకైతే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది అనమాట. తర్వాత అయితే మీకు ఇంక్రీజ్ కూడా అవుతుంది. దీంట్లో డిఏ అయితే మంచిగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి. గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చే డిఏ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతోపాటు మిగతా అలవెన్స్ కూడా వస్తాయి. అడిషనల్ అలవెన్స్ అనేది గమనించాల్సి ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ అని మిగతా అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఏజ్ లిమిట్ వస్తే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ బి వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. అదేవిధంగా కేటగిరీ వాళ్ళకు కూడా ఏజ్ లక్షణం వర్తిస్తుంది. అదేవిధంగా కేటగిరీ 1 స్టైఫండెడ్ ట్రైనింగ్ వాళ్ళకైతే 20 సంవత్సరాల వరకు, కేటగిరీ 2లో అయితే 24 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నర్సు వాళ్ళకైతే
18 నుంచి 30 సంవత్సరాల వరకు, టెక్నీషియన్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అనేది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మీకు వర్తిస్తుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు. అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళకైతే దాంట్లో మీ కేటగిరీని బట్టి అయితే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళలో డైవర్స్డ్ ఉమెన్ కావచ్చు, జ్యుడిషియల్ సపరేటెడ్ ఉమెన్ కావచ్చు, వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి కేటగిరీ 1 స్టైఫండ్ ట్రైనింగ్ వాళ్ళకైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 2 స్టైఫండ్ ట్రైనింగ్లో ఓన్లీ ఆపరేటర్ వాళ్ళకైతే ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ అని, అడ్వాన్స్ టెస్ట్ అనేది 2 అయితే ఉంటాయి. మిగతా వాళ్ళకైతే ఇక్కడ కేటగిరీ 2లో అనేది ఇక్కడ మీరు ఐటీఐ నుంచి చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ అని, ఆ తర్వాత అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది స్కిల్ టెస్టర్ కూడా ఇక్కడ కండక్ట్ అయితే చేస్తారు. మీకు గ్రేడ్ 1 హెచ్ఆర్ఏ, ఫైనాన్స్ అండ్ అకౌంట్, సిఎన్ఎంఎం వాళ్ళకు కూడా సేమ్ అయితే ఇక్కడ మీకు ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని, అడ్వాన్స్ టెస్ట్ అని, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నర్స్, టెక్నీషియన్ వాళ్ళకు కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒకటైతే గమనించాల్సి అయితే ఉంటుంది, లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్, హిందీ, కన్నడ మాత్రమే ఉంటుందని చూపించారు. ఇక్కడ మీరు చూడొచ్చు. గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పూర్తి వివరాల్లో కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ బి కేటగిరీ 1, అదేవిధంగా ఇక్కడ మీరు నర్స్ ఏ వాళ్ళకైతే 150 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. కేటగిరీ 2, అదేవిధంగా ఇక్కడ మీరు అసిస్టెంట్ గ్రేడ్ 1 కావచ్చు, టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మ్యాన్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు, వీళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. వీళ్ళు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ ఫైన్ అని చెప్పిన ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.